హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవి ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? డిన్నర్ అయితే అయిపోయిందా? మాదైతే అందరికీ డిన్నర్ అయిపోయింది. రేపు పొద్దున వరలక్ష్మి వ్రతానికి చిన్న రెడీ చేసి పెట్టుకుందామని రెడీ చేస్తున్నాను. అదే పూలమాల, మామిడి ఆకులు అది కట్టేశాను. ఇక దేవుడి దగ్గర కొంచెం రెడీ చేసి పూలు అవన్నీ అయితే రేపు ఉదయం వేద్దామని రెడీ చేస్తూ ఉన్నాను. కొంచెము అవన్నీ అయితే పెట్టాను. ముందు కలశం పెడతాను. దండలు అవన్నీ వేయలేదు ఇంకాను. ఈ చెట్లు పెడదామా, కొంచెం గ్రీన్గా బాగుంటుందని. ఇది యాలకుల చెట్లు ఫ్రెండ్స్. ఇది అరిటాకులు అవి వీలు కాదని యాలకుల చెట్లు బాగుంటాయి, వాకెట్లో పెట్టచ్చు అని తెచ్చాను. ఈ యాలకుల చెట్లు ఇలా కట్టేశాను వారికి. ఇక్కడైతే కలశం పెడతాను. ప్లేట్లో ముందు కొంచెం ప్లేట్ పెట్టి బియ్యం పోయాలి కొంచెం. కలశానికి టెంకాయ రెడీ చేశాను. అక్కడ ఒక కలశం పెట్టాను. ఇక్కడ కింద పూజ చేసేదానికి కొంచెం పసుపు కుంకుమ వేశాను. ఇందులో మీకు కలశంలో ఏమేమి వేసాయి అందరికీ తెలుసు కదా. సుగంధ ద్రవ్యాలు, మామిడాకులు పెట్టాను. ఇంకా బంగారం కొనేవాళ్ళు ఉంటే శక్తి ఉంటే వేసుకుంటారు. అందులో కలశం పెడుతున్నాను. విఘ్నేశ్వరుని ఉదయం చేసి పెడతాను. ఇవి గాజుల మాలలు, చిట్టి గాజుల మాలలు. లక్ష్మీదేవికి ముఖ్యం ఇది. ఈ షాపుల్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళే కట్టి అంతా రెడీ చేసి అమ్ముతున్నారు. నేను అలాగే కొనుక్కొచ్చాను, నేనేం కట్టలేదు. ఇది వాళ్ళు అంతా రెడీ చేసి అమ్ముతున్నారు. ఈ రెండు తెచ్చాను, తర్వాత పటాలకి వేసుకోవచ్చులే అని చెప్పి. ఇక పూలు అవన్నీ అయితే ఉదయం వేస్తాను, ఎందుకంటే వాడిపోతాయి కదా. అన్నీ పూల అలంకారం అయితే ఉదయాన్నే చేసేస్తాను. మీరెవరు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ రేపు? మేమైతే ఇక లాస్ట్ వారం కుదరదని రేపు చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గానే చేస్తున్నాను ఈసారి. అంటే వెంటనే శ్రీమంతం ఉంది కదా, పనులు ఉంటాయని చేసేస్తున్నాను సింపుల్గానే. పెద్దగా ఎవరిని విలువలేదు. పూలు అవన్నీ రేపు ఉదయం అలంకారం చేస్తాను. దీనికి గోల్డ్ది ఉదయం వేస్తాము. అందరికి పెద్ద వేస్తాము. అంటే మరి వెయిట్ ఎక్కువ పండు వేస్తే ఎక్కువ గాజులు వేస్తాము. అది గోల్డ్ వేసాము. ఉదయాన్నే వేద్దాము. అది గోల్డ్ది ఉదయాన్నే మళ్ళీ పూల అలంకారం అవన్నీ ఉదయం చేస్తాను. ఇప్పుడు
పొద్దుపోతుంది మళ్ళీ వాడిపోతాయండి, ముందు రోజు పెట్టకూడదు కదా పూలు. ఇది యాలకుల చెట్లు అంట ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటే మంచిదంట. అందుకని తెచ్చాను, పోయినసారి కూడా వేసాను, కాకపోతే ఎండలు వచ్చేసరికి పాడైపోయాయి. అందుకని మళ్ళీ రేపు శుక్రవారం కదా అని తెచ్చాను. ఇది వేసి ఇంకా వాకెట్లో పెడతాను అటు ఇటు గడపకి. వరలక్ష్మి వ్రతానికి పూజకు తోరాలు, మనకి తోరాలు అలవాటు ఉంది, కొంతమందికి ఉంటుంది, ఇది మనకైతే ఉంది తోరాలు. 5 పొరలు వేసి 9 ముళ్ళు వేయాలి, పసుపు పూసి. ఈసారి ఎంతమంది ఉన్నామా, ఒక 3 పసుపులో ముంచేసి తీసేసి, ఇవి ఎంతమందికైనా ఇవ్వచ్చు, అంత లెక్క అనేది ఏం లేదు మీకు. కాకపోతే నేను పెద్దగా ఎవరిని పిలవలేదు కాబట్టి ఒక 3, 5 వేసేస్తున్నాను. 5 పొరలు ఇలా వేసి 5 ముళ్ళు వేయాలి ఫ్రెండ్స్. 9 ముళ్ళు వేయాలి, 5 పొరలు 9 ముళ్ళు. ఇలాగా పక్కన పూలు అన్నిటికీ కట్టబడలేదు, ముళ్ళు వేస్తే చాలు. ఇలా తయారు చేస్తారు. ఇలాగే ఒక 5 చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను 5 మందినే పిలిచాను. ఎక్కువ మంది తెలుసుకుంటే ఎక్కువైనా చేసుకోవచ్చు, నేను మాత్రం 5 చేస్తున్నాను, 1 చేశాను. ఇలాగే 5 చేసేస్తాను. ఇంక ఈరోజు 5 అయితే కట్టేశాను ఫ్రెండ్స్. తోరాలు అయితే కట్టేశాను ఫ్రెండ్స్. మిగతా అలంకారం అంతా పూల అలంకారం రేపు చేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, గుడ్ నైట్, రేపు కలుద్దాం ఫ్రెండ్స్. పొద్దున్న అయితే లేచాను ఫ్రెండ్స్, ఇల్లు వాకిలంతా కడిగేసి గడపలకు పసుపు కుంకాలన్నీ పెట్టేశాను. ఇంకా అమ్మవారికి పూల అలంకారం చేశాను. ఇంకా దీపారాజన కుందులు అవి అన్నీ రెడీ చేయాలని అన్నీ పెట్టుకొని ఉన్నాను. పూల అలంకారం చేసేసాను, చూడండి చాలా బాగా వచ్చేసింది. పూల అలంకారం చేసిన తర్వాత అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నాను. దీపాలు తమలపాకులు అన్నీ వేసి దీపాలు పెట్టాను. కామాక్షి కుందులు రెడీ చేసేసాను. ఇక తర్వాత అన్నీ అమ్మవారి దగ్గర పెట్టాలని తీసుకొని వెళ్ళి పెట్టేసి మళ్ళీ ఇంక వినాయకుడిని రెడీ చేసి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. వాకెట్లో పూలు పెట్టడం, తులసమ్మకి బొట్లు పెట్టడం అన్నీ వినాయకుడిని రెడీ చేశాను. ముందు వినాయకుడు పూజ చేయాలి కదా అమ్మవారి కంటే, వినాయకుడిని పెట్టేశాను, కలశం పెట్టాను, దీపాలన్నీ రెడీ చేసేసాను. ఇంకా నేను తులసమ్మకు కూడా దీపం రెడీ చేసేసాను. ఇంకా పూలన్నీ రెడీ చేసుకొని ఇంకా వంట దగ్గరికి వెళ్ళాలి. అంతా పూల అలంకారం అయితే అయిపోయింది. ఎలా వచ్చిందో చూసి చెప్పండి, లుక్ ఎలా వచ్చింది అమ్మవారికి. నాకు చేతైనంత వరకు చేశాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అన్ని పనులు. ఇక పులిహార వడలు అవి చేస్తున్నాను. పులిహార వడలు పాయసం వడపప్పు పానం అవి చేస్తున్నాను.
వరలక్ష్మి వ్రతం అయితే అలంకారం చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదాలు చేస్తున్నాను. ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసేసుకో 10:30 లోపే చేసేసుకుందామని, రావుకాలం కదా, ఈ లోపే చేసేస్తామని స్టార్ట్ చేసేసాను. తెల్లవారుజామున లేచి రాత్రి కొన్ని రెడీ చేసేసాను. ఇక పులిహార అయిపోయింది. పులిహార అంటే ఇంతకుముందు చూపించాను కదా, వడకైతే పిండి వేసాను. ఇంకా వడపిండి కూడా కొంచెం కొంచెం చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ నేను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వడ చేసేస్తాను. వడలు అయితే చూపిస్తాను. పులిహార అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహార అంటే ఇంతకుముందు చూశారు కదా మీరు, అందుకని నేను చూపించలేదు ప్రాసెస్, మామూలే కదా అని. వడలు చేశాను. పాయసం కూడా చేసేస్తున్నాను. 10:30 లోపే రావుకాలం కదా, ఈ లోపే పూజ స్టార్ట్ చేద్దామని అన్నీ రెడీ చేసేసాను. ఇంకా ప్రసాదాలు ఒకటి అయిపోతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ప్రసాదాలు కూడా అయిపోయాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇది 2 అయిపోతే వడపప్పు నానబెట్టేసుకున్నాను, పానకం చేశాను, శనగలు చేసేసాను, అన్నీ అయిపోయాయి. వడలు నైవేద్యానికి వడ చేస్తున్నాను ఫ్రెండ్స్, రాండి చూద్దరు. ఆయిల్గా అయిపోయింది. పండగలప్పుడు హోలు వేయకూడదు, శుభకార్యాలు. వడలకి పండగలప్పుడు హోలు వేయకూడదు, శుభకార్యాలకి చేసేటప్పుడు. నైవేద్యం వరకు చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను. పెద్దగా నైవేద్యం వరకు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ చేస్తాను మొత్తము పూజ అయిపోయిన తర్వాత. వడ అయితే బాగా కాలిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తీసేయడం నేను. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత, స్టవ్ చేస్తాను. పెరుగన్నం, శనగలు, వడలు, వడపప్పు, పానకము, ఇంకా పాలలో అయితే కొంచెం కుంకుమ పువ్వు వేసి నైవేద్యం పెడతాను. అది ఇంకా రెడీ చేయాలి, మళ్ళీ చేస్తాను. నైవేద్యం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, పూజ చేసుకున్నా మళ్ళీ చూపిస్తాను అమ్మవారిని. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అంతా రెడీ చేశాను. అలంకారం అంతా అయిపోయి బాగా నీట్గా అంతా చేసేసాను. ఉదయం లేసి నైవేద్యాలు చేసి అంతా అయిపోయేసరికి టైం అయిపోయింది. పూజ కూడా చేసుకున్నాను. నైవేద్యాలన్నీ ఇక్కడ పెట్టేసాను, పెడతామని. ఈరోజు 10 రూపాయల కాయిన్స్ ఉంటాయని పెట్టి ఈరోజు పూజ కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు చేశాను. చాలా రోజులు కుదరలేదు, ఈరోజు అయితే చేసేసాను నేను. 108 10 రూపాయల కాయిన్స్ పెట్టి అంతా పూజ అయ్యి నైవేద్యం పెట్టేసాను. నైవేద్యం పెట్టి ఇంకా హారతి వేయడానికి వస్తున్నాను. తీసుకొచ్చి పెడతాను అనుకో, పట్టుకుంటా. అందరూ హారతి తీసుకోండి ఫ్రెండ్స్. తోరం కడతారా రాజీ?
పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మాయికి అయితే తాంబూలం ఇస్తున్నాను నేను. కాళ్ళకు పసుపు పూస్తున్నాను. కాళ్ళ పసుపు పూసి చీర ఒకటి తీసుకొచ్చాను. కాళ్ళ పసుపు ఫస్ట్ ఆడపిల్ల కదా, ఇంటి ఆడపిల్ల కదా, ముందు ఆ అమ్మాయికే ఇవ్వాలని చెప్పి మా పాపకే ఇచ్చేస్తున్నాను తాంబూలము. కాళ్ళకైతే నీట్గా పసుపు పూసాను. ఈరోజు పూజ అయిపోయాక ఈ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆమెకు ఒక్కదానికి ఇచ్చాను ఉదయం పూట. సాయంకాలం పిలిచిద్దామని అంతవరకు ఆమెకు ఒక్కదానికి ఇచ్చేసి ఇక భోజనానికి రెడీ చేశాను. ఇప్పటికే కొంచెం లేట్ అయింది కదా, దానివల్ల తాంబూలంలో పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, చీర అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ నేను. పూలు ఇంకా మామూలే కదా, తాంబూలం అంటే పిల్లలకి తోరము, పూలు, పండ్లు అన్నీ పెట్టేస్తాం కదా. తోరం కూడా పెట్టి కట్టేశాను. ఈరోజు లంచ్ చూద్దాం రండి. పులిహార, వడలు, బెండకాయ కూర, ఒట్టిపప్పు, మామిడికాయ పచ్చడి, ఇక సాంబారు, పాయసం, పెసరపప్పు పాయసం, సాంబారు, నిమ్మకాయ సాంబారు. సాయంకాలం లేచి ఫ్రెష్ అయ్యి మా ఇంటి దగ్గర వాళ్ళని తాంబూలానికి పిలుస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.